మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు ఆదోనిని జిల్లా చేయాలని చెప్పి దాదాపు 25 రోజుల నుంచి నిరాదేశ చేస్తూ ఈ రోజు ఆదోని బంద్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వెనుకబడిన ఆదోని అని చెప్తారు, వెనుకబడిన ఆదోని కాదు, అన్ని ఉన్నతమైన అర్హత అయిన ఆదోనిను జిల్లా చేయాలని చెప్పి అన్ని విద్యార్థి సంఘాల తరఫున యువజన సంఘాల తరఫున కలిసి ఐకమత్యంగా పోరాడి ఈ రోజు బంద్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వం ఆదోని జిల్లాను ప్రకటించాల్సిన అవసరం ఎంతలో ఉంది. ఆదోనిలో అన్ని అభివృద్ధి పనులు చెందాలంటే మనకి ఆదోని జిల్లా కావాలా, ఆదోనిలో విద్యా వైద్యం రావాలంటే ఆదోని జిల్లా కావాలి, ఆదోనిలో వ్యాపారం బాగా మంచి కావాలంటే ఆదోని జిల్లా కావాలి. మనందరూ కూడా అందరూ కలిసి పోరాల్సిన అవసరం ఎంత ఉంది. ఆదోని జిల్లా ఇంతవరకు ప్రాణాలను అర్పిస్తాం, ఆదోని జిల్లా సాధిస్తామని కూడా ఈ సభకు తెలియదు. నా పేరు ఫయాజ్ అహ్మద్. జిల్లా సాధన సమితి ద్వారా ఆదోని జిల్లా సాధన సమితి కోసం విద్యార్థులు మరియు రైతులు అందరూ కలిసి స్వచ్ఛందంగా పనిచేయడం జరిగింది. ఈ రోజు ఆదోని జిల్లా కోసం పోరాటం చేస్తున్నారు. ఆదోని జిల్లా కోసం ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బంధులు ప్రకటించారు. ఇంకా ముందు ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, జిల్లా కావాలని ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని మేము అందరం ఈరోజు ఆదోని జిల్లా ఈరోజు ఇక్కడ బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. దానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, అయ్యా ఆదోని జిల్లా అయ్యేంత వరకు మా పోరాటం అనేది ఖచ్చితంగా ఆపము. ఆదోని జిల్లా వస్తే మాకు ఉపాధి వస్తుంది, మాకు విద్య వస్తుంది, మాకు వైద్యం దక్కుతుంది. అంటే అయ్యా మాకు వైద్యం లేక, ఉపాధి లేక, విద్య లేక మేము ఎంతో విలువలాడిపోతున్నాము. రైతులు 6 నెలలు అయిపోయిన తర్వాతకి అదే రైతులు సుఖికి వెళ్ళి ఎక్కడికెక్కడికో వెళ్ళి పని చేసుకునే అవసరమే లేదు. ఆదోని జిల్లా అయితే మేము మా కడుపు నిండా ఖచ్చితంగా అన్నం తింటాము. మా కడుపు నింపుకోవడానికి నారా చంద్రబాబు గారు ఖచ్చితంగా స్పందించాలి. మేమేమి మిమ్మల్ని కోట్లు అడగటం లేదు, లక్షలు అడగటం లేదు. మాకు కావాల్సిన జిల్లా మాకు ఇవ్వండి, మాకు కావాల్సిన ఉపాధి మాకు దయచేయండి, మాకు కావాల్సిన విద్యను మాకు దయచేయండి అని అడుగుతా ఉన్నాము. అయ్యా ఇన్ని రోజులు మేము నిరాహార దీక్షలు చేసినా, ఇన్ని రోజులు బంధులు ప్రకటించినా, ఇన్ని రోజులు ఎన్నో ఉద్యమాలు చేసినా మీరు పట్టించకపోవడం అనేది, చాలా మొండిగా ప్రవర్తించడం అనేది ఇది తగని సమన్వయం కాదని తెలియజేస్తున్నాను. ఇలాగే మీరు ప్రవర్తిస్తే ఖచ్చితంగా ఆదోని జిల్లా అయ్యేంత వరకు ఆదోని నుంచి అసెంబ్లీ ముట్టడించడానికి కూడా ముందుంటామని డిమాండ్ చేస్తున్నాను.